సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన నూతనంగా వచ్చిన ఏపీ పీసీసీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అనేక ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి పూర్తి స్థాయిలో తెలిసినా సరే ఇటువంటి ఆరోపణలు చేయడం ఎలా చూడొస్తారు? అసలు ఇటువంటి ఆరోపణలు చేయిస్తున్నారా, లేకపోతే ఆమె ఈ రకంగా మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుల మానసిక స్థైర్యం దెబ్బతీయడం ప్రయత్నిస్తారు? ఏం జరుగుతుంది అసలు? అంటే ప్రతిపక్షాలు అనేకమైనటువంటి ట్రాప్స్ వేస్తూ ఉంటాయి. అసలు కాంగ్రెస్ పార్టీ చేత అవమానింపబడ్డ కుటుంబం ఏది? వైఎస్ఆర్ కుటుంబం. వైఎస్ఆర్ బిడ్డ ఈరోజు తన అన్నపైన చేస్తున్న ఆరోపణలు తనపై తాను చేసుకుంటున్నట్టుగానే నేను భావిస్తాను. తనపైన తాను చేసుకుంటున్నట్టుగా. మీరు కూడా వెళ్ళారు కదా సోనియా గాంధీ గారి దగ్గరికి, రాహుల్ గాంధీ గారి దగ్గరికి. వెళ్ళినప్పుడు ఏమడిగారమ్మా? మా తండ్రి గారు చనిపోతే చనిపోయిన కుటుంబాలను పరామర్శ చేస్తాము, దానికి అనుమతి అడిగారు. దానికి అనుమతి అడగాల ఏంటి? మనకు ఒక మిత్రుడు వాళ్ళ ఇంట్లో అశౌచవం జరిగితే వెళ్ళి పరామర్శ చేయడం అనేది మన సాంప్రదాయం అని మీరే చెప్పారు. అది జరగలేదు కదా. జరగలేని కారణం చేత మీ అన్నగారిని జైలుకి పంపించారు. మీ అన్నగారిని జైలుకి పంపినప్పుడు మీరు చాలా కష్టపడ్డారు. మీరు అన్నీ చూశారు కళ్ళారా. ఇవాళ పిసిసి అధ్యక్షురాలైనంతరాన్ని నీ కుటుంబానికి జరిగినటువంటి అవమానాన్ని తలుచుకోకుండా అన్నగారి పైన ఆరోపణలు చేస్తే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, లేకపోతే పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కలిసి, అంటే మొత్తం ఒక్కటే, మీ అన్నగారు ధైర్యవంతుడని మీకు తెలుసు. తను తీసుకున్న నిర్ణయం దైవానికి జనానికి వదులుతాడు. జనాన్ని దైవాన్ని నమ్మాడు, ప్రజల్నే దేవుణ్ణి నమ్మాడు. మీరు కూడా అదే నమ్ముతారు. నమ్మినటువంటి క్రమంలో ఆయన సాధించినటువంటి విజయాలు, ఏ ముఖ్యమంత్రి కొడుకైనా తన తండ్రి మరణానంతరం ఒక పార్టీ పెట్టి 51% ఓట్లు సాధించినోడు వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డి మాత్రమే అనేటువంటిది నీకు తెలుసు తల్లి. ఎందుకమ్మా ఈ మాటలు అనుకోవడం వల్ల? మేమందరం మా చెల్లిగా, మా ఇంటి బిడ్డగా భావించేవాళ్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక కుటిల రాజకీయం, విభజించి పాలించటం. రాజశేఖర్ మీ అన్నగారు చెప్తున్నారు, నేను అనుకున్న లక్ష్యాలన్నీ కూడా 56 నెలల్లోనే చేయగలిగాను. ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు కలిగినా, కరోనా లాంటి విపత్తు వచ్చినా, పేదవాడి జీవితం మార్చాలనే నా లక్ష్యాన్ని మార్చలేకపోయాయని చేసి చూపించినటువంటి మొట్టమొదటి నాయకుడమ్మ రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇన్ని జరుగుతున్నాయి. ఒకవైపు కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే అసలు కాంగ్రెస్ అంటే తీవ్రంగా విమర్శిస్తూ తెలంగాణ పార్టీ తరఫున ప్రచారం చేశారు. మళ్ళీ జస్ట్ కొన్ని రోజుల్లోనే మారిపోయి అదే కాంగ్రెస్లో పార్టీని విలీనం చేయడం, మళ్ళీ అదే కాంగ్రెస్ తరఫున ఆంధ్రప్రదేశ్ చీఫ్గా వచ్చేలా విమర్శించడం, ఏ రకంగా చూడవచ్చు? రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే. ఇది నీ కుటుంబ కష్టం మీద వచ్చినటువంటి పార్టీ. ఇది ఈ రాష్ట్ర ప్రజలు రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల ఉంచినటువంటి నమ్మకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఉంచినటువంటి నమ్మకం. ఆ కుటుంబంలో ఒక సభ్యురాల్ని పిసిసి అధ్యక్షురాలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడినా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కదా చేసింది. కాంగ్రెస్ పార్టీ కదా ఆ నష్టాన్ని చేకూర్చింది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని స్వార్థం చూపించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఆ రోజు ఏమీ లేకపోయినా కూడా నిందారోపణలు చేసి తప్పుడు కేసులు పెట్టి 1,00,000 కోట్లు అని చంద్రబాబు నాయుడు అంటే దాని మీద ఏదో ఆకాశరామన్న ఉత్తరానికి స్పందించేసి నీతి గురించి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతి బీరకాయ కదా తల్లి. అన్ని చేసిన అదే పార్టీకి అధ్యక్షురాలుగా మారి ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. అదే అంటే ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్షాలు ఏమి చేయలేదని కాంగ్రెస్ పార్టీకి తెలుసు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసినా ఏమీ చేయలేరని కాంగ్రెస్ పార్టీకి తెలుసు. సరే కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి సహాయపడదామని ఎవరికి? ఈ చీకటోడు ఉన్నాడు కదా, మన చీకటాబద్ధం ఉంది కదా, చీకటి మోసం, చీకటి కుట్ర, చీకటి దగ, చీకటి అన్నీ వంచన అన్నీ కలిస్తే ఎవడరా అంటే చంద్రబాబు నాయుడు.
దానికి రాసేటువంటి రోతరాతలు రాసేటువంటి కొన్ని పత్రికలు ఉన్నాయి కదా, వీళ్ళందరూ కలిసి అబ్బాయి ఇంక మన వల్ల కాటలేదురా వాళ్ళింట్లో వాళ్ళని తీసుకొచ్చి తిట్టిస్తే ప్రజలు నమ్ముతారని. ఎందుకు నమ్ముతారు తల్లి? నిన్నటి వరకు చూశారు కదా, నిజం తెలిసిన ప్రజలు జగన్నే నమ్ముతారు. నిజం తెలిసిన ప్రజలు జగన్నే నమ్ముతారు. ఎందుకనంటే జగన్ అంటే నిజమని. అసత్యం ఆడితే వచ్చే అధికారం అక్కర్లేదని చెప్పిన ఏకైక నాయకుడు నీ అన్నమ్మ. గర్వపడాలి మీ అన్నగారి పాలన చూసి, గర్విస్తుంది ఈ రాష్ట్రం మీ అన్నగారి పాలన చూసి. దయచేసి ఆలోచించి తల్లి, మీరు కూడా మా కుటుంబ సభ్యురాలువే, మీరు కూడా మా కుటుంబ సభ్యురాలు. ఆ పక్కన ఉన్న వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి ద్వేషభావంతో చూసిన వాళ్ళు అని మర్చిపోవద్దాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని అత్యంత విమర్శించిన వాళ్ళనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించి ఎవరిని రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని విమర్శించేటువంటి స్థితి రాజశేఖర రెడ్డి బిడ్డ చేత చేయించేటువంటి కుటిల రాజకీయ చరిత్ర కలిగినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఉంటుందమ్మా. అది ప్రజలందరూ కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. షర్మిల కాదు కదా, ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కేవలం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాత్రమే నమ్ముతారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి కేవలం సీఎం జగన్కి మాత్రమే ఉందన్న విషయాన్ని మంత్రి వేణుగోపాలకృష్ణ స్పష్టంగా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.